అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆశాపాతకుడు. కాశీ రాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు. తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యమిచ్చి చిన్నవాడిని సేనాధిపతిగా చేశాడు. తండ్రి తదనంతరం జ్యేష్ఠుడికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. తీరా గద్దె ఎక్కే సమయాన అతడు నాకీ రాజ్యంతో పనిలేదు, తమ్ముణ్ణి ఏలుకొని అంటూ వైరాగ్యంలో పడ్డాడు. అతడు కాశీరాజ్యం విడిచిపోయి ఎక్కడో దూరాన ఉండే ఒక సామంత రాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక ధనికుని ఇంట కొలువుకు కుదురుకొని కాయకష్టంతో కాలక్షేపం చెయ్యసాగాడు. కొంతకాలానికి కాశీరాజ్యం నుండి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఆ రాజ్యానికి వచ్చారు. వారు ధనవంతుని ఇంట ఉన్న రాజకుమారుని ఆనవాలు పట్టి అతని పట్ల భక్తి చూపారు. ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చి, కాశీరాజైన మీ తమ్ముడికి జాబు వ్రాసి నాకు పన్నులు తగ్గేటట్టు చూడవలసింది అని కోరాడు. రాజకుమారుడు అలానే రాశాడు. కాశీరాజు ఒప్పుకున్నాడు. ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి వ్రాయమంటూ వేధించారు. అందరి తరపున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు. అందరికీ కోరిన ప్రకారం భూమి పన్నులు తగ్గాయి. నాటి నుంచి ప్రజలు వారు ఇయ్యవలసిన పన్నులు పట్టుకువచ్చి రాజకుమారునికే చెల్లించి పుచ్చుకోమని నిర్బంధింపచొచ్చారు. అతనికి లోకులు బ్రహ్మరథం పట్టారు. రాజకుమారునికి వైరాగ్యభావం పోయి మళ్ళీ రాజ్యకాంక్ష అంకురించింది. అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడెలా లభిస్తుంది? కనుక క్రమంగా ఒక్కొక్క సామంత రాజ్యమే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు. కాశీరాజైన అతని తమ్ముడు అన్న మాటలలో దేనికీ కాదనలేదు. తరువాత కాశీరాజ్యమే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది. నలుగురు పెద్దల్ని నియమించి రాజ్యం వశపరుస్తావా, యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు. నాకు నీతో యుద్ధం వద్దు, అసలు ఈ రాజ్యం నీదే కనుక నీవే తీసుకోవడం న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు. ఆ వెంటనే అన్న సింహాసనం అధిష్ఠించాడు. తమ్ముడు సేనాధిపతి పదవి అలంకరించాడు. పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే కానీ ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది. రాజ్యతృష్ట మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోసాగాడు. ఎన్ని రాజ్యాలు చేర్చుకున్నా అతనికి సంతృప్తి కలగలేదు. దేవేంద్రుడు భూలోక వ్యవహారాలన్నీ చర్చ చేస్తూ ఉండగా కాశీరాజ్యం సంగతి వచ్చింది. ఈ విషయంలో ఉపేక్షిస్తే భూలోకానికి హాని కలిగేటట్లు తోచింది. అందుచేత పెద్దవానికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవేంద్రుడు. ఈ సంకల్పంతో దేవేంద్రుడు ఒక యువకుని రూపంలో రాజదర్శనానికి వచ్చాడు. ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చానన్నాడు. ఆ వెంటనే రాజు ఆ యువకుణ్ణి అమితోత్సాహంతో తన అంతఃపురంలోకి తీసుకుపోయాడు. రాజా, నా ఎరుకలో ఒకచోట 3 మహానగరాలున్నాయి. అవి సమస్త సిరి సంపదలతోనూ గజ తురగ పదాది బలాలతోనూ తులతూగుతున్నాయి. వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకిస్తాను అంటూ ప్రోత్సహించాడు యువకుడి వేషంలో ఉన్న దేవేంద్రుడు. ఆశతో పరవశుడయ్యాడు రాజు. దేవేంద్రుడు అంతలో అదృశ్యమైపోయాడు. రాజు యువకుని కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు. వెంటనే ముఖ్యోద్యోగుల్ని పిలిపించి, ఇప్పుడు వచ్చిన అతను నాకు 3 నగరాలను జయించి ఇస్తానన్నాడు, వెతికి పట్టండి అని వేగిరపెట్టాడు. పరిచారకులు పోయి నగరమంతా గాలించారు. యువకుని జాడలేదు. రాజుకు మతిపోయినట్లయింది. ఈ విచారం ముదిరి మనోవ్యాధిగా పరిణమించింది. రాజు మంచం పట్టాడు.
ఎంతటి ఘనవైద్యులు వచ్చినా వ్యాధి కుదరలేదు. ఇదే సమయాన సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడై బోధిసత్వుడు తక్షశిల నుండి ఇంటికి వచ్చాడు. రాజు సంగతి తెలిసి కోటకు వెళ్ళి వ్యాధి నేను కుదురుస్తాను అని కబురు చేశాడు. లోపలికి రమ్మన్నాడు రాజు. మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు రాజు ఆవేశంతో తనకు ఆనాడు యువకుడు 3 మహానగరాలు వాగ్దానం చెయ్యటం దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకీ జబ్బు పట్టుకొని పీడిస్తున్నది, కుదర్చగలవేమో చూడు అన్నాడు. రాజా, ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించటం సాధ్యమవుతుందా ప్రశ్నించాడు బోధిసత్వుడు. సాధ్యం కాదు అన్నాడు రాజు. అందుచేత విచారపడి ఏమీ లాభం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతకాలానికల్లా నశించిపోతున్నదే కదా అని అడిగాడు బోధిసత్వుడు. రాజు అవును అన్నాడు. ప్రతి జీవుడు ప్రాణం పోవటంతో దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవలసిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. ఒప్పుకున్నాడు రాజు. కనుక రాజా, 3 కాదు 30 మహానగరాలు సంపాదించినప్పటికీ నీవు ఎక్కువ సుఖపడేది లేదు. ఏదీ శాశ్వతం కాదు. ఆశ అనేది ఒక పెనుభూతం, దానికి అంతులేదు. ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నలాగే మనోవ్యాధి పట్టుకొని పీడిస్తుంది. దీని పీడ తప్పించుకోవాలంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి, దాటనీయరాదు. చెప్పుకు సరిగ్గా సరిపడేటట్టు చర్మకారుడు ఎలా చర్మం కోస్తాడో అలా జీవితంలో మనకు ఉపయోగపడేటంత వరకే కోరికల్ని అతిశయించనీయాలి. హద్దు దాటనిచ్చామో అజ్వం పోసిన అగ్నిజ్వాలలాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమవుతాయి అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగి క్రమంగా వ్యాధి నయమయ్యింది. రాజు కోరికపైన బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేసి జీవితాంతం వరకు దేశికుడిగా రాజ్యపాలనలో అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. విన్నారు కదా, మనిషి కోరికల్ని జయించాలి, కానీ ఆ కోరికలకు లోబడకూడదు. అప్పుడు నాశనమే మిగులుతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.